వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గిడ్డంగిని పేర్ని నాని నిర్మించారు. దాని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేయగా 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. ఆ బియ్యం విలువ దాదాపు 90 లక్షల రూపాయలు. రాష్ట్రంలో రేషన్ మాఫియాపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుండటంతో పేర్ని నాని ముందే అప్రమత్తమై తమ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు గత నెలలోనే పావులు కదిపారు. అధికారులు తమ గోదాంలో తనిఖీలు చేస్తే రిజిస్టర్లో కంటే స్టాకు తక్కువ ఉందని తేలిగ్గానే బయటపడుతుందని, అందుకే అవకతవకలు బయటపడకముందే పేర్ని నాని తన భార్య జయసుధతో అధికారులకు లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాంలో స్టాకును పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువగా ఉన్నాయని, వేబ్రిడ్జ్ తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండవచ్చని, అయినా పూర్తి బాధ్యత తాను తీసుకుని బియ్యం ధరను చెల్లిస్తానంటూ జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో పేర్ని జయసుధ గారు పేర్కొన్నారు.